అయోధ్య రాముని పవిత్ర అక్షతలు మీకు కూడా అందాయా? వాటిని ఎలా వాడాలి అని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీకు అక్షతలు అందిన తర్వాత వాటిని చక్కగా దేవుని మందిరంలో ఒక పక్కన పెట్టుకోండి. 2024 జనవరి 22వ తేదీన బాలరాముని ప్రతిష్ఠ సమయంలో అక్షతలు ఇంటిల్లపాది ధరించండి. మిగిలిన వాటిని మీ ఇంట్లో ఆవునేతితో కలిపిన అక్షతలుంటే వాటిలో కలిపి భద్రపరుచుకోండి. అవసరమైనప్పుడు భగవంతుని ఆశీర్వాదంగా భావించి వీటిని వేసుకోవచ్చు. ఆ రోజు చేయవలసిన ఇంకొక ముఖ్యమైన పని సాయంత్రం ఇంటి ముందు దీపాలు పెట్టడం. త్రేతాయుగంలో రాముడు రావణ సంహారం చేసి సీతాసమేతంగా తిరిగి వచ్చిన సందర్భంగా అయోధ్యవాసులంతా దీపాలు వెలిగించి దీపావళి చేసుకున్నారు. ఈరోజు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత రాముడు తిరిగి తన జన్మస్థానాన్ని చేరుకుంటున్న సందర్భంగా మనం అందరం కూడా దీపావళి జరుపుకుందాం. ఇన్ని పెట్టగలిగితే అన్ని దీపాలు పెట్టుకుందాం. అన్ని పెట్టలేకపోతే కనీసం 5 దీపాలైనా వెలిగించండి. దేవుని దగ్గర 2, సింహద్వారానికి ఇరువైపులా 2, తులసమ్మ దగ్గర 1, ఇలా కనీసం 5 దీపాలైనా వెలిగించండి.